హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగైతే మాకు ఇంకా బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఇంకా చాలా వీడియోస్ అయితే తీయచ్చు. సో ఇప్పుడైతే మేము మా వదిన వాళ్ళ అల్లుడు వాళ్ళ తమ్ముడు పెళ్ళి అయితే ఉందన్నమాట. సో మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వచ్చేసరికి పార్థపురం రైల్వే స్టేషన్. లక్ష్మి పౌడర్ ఎక్కువ రాసి పౌడర్ రాసి అయితే ఇది పార్థపురం రైల్వే స్టేషన్. కొత్త ట్రాక్ అని చెప్పాను కదా. సో ఇదేనండి. సో చూసారు కదా, ఇదంతా కొత్త ట్రాక్ అనమాట, రీసెంట్గా కట్టారు ఇది అది. సో ఈ రెండు కొత్త ట్రాక్లు అనమాట. మొన్న అయితే ఇన్స్పెక్షన్ అయింది. నిన్న నైట్ అయితే 11:30-12 అయిపోయిందండి. సో ఇన్స్పెక్షన్ అయ్యేసరికి మొత్తానికి సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అయితే అయ్యింది, కానీ ట్రాక్ అయితే ఫిట్ అయితే అవ్వలేదు. సో మళ్ళీ వస్తారంట, ఎందుకంటే ఫిట్ అవ్వలేదు, కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ అయితే ఉన్నాయి, అందుకు ట్రాక్ ఫిట్ అవ్వలేదు. తర్వాత ఎప్పుడో మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఫిట్ ఇస్తారు. సో మెయింటెనెన్స్లో ఉందన్నమాట ప్రజెంట్. సరే అయితే ఇంక మనం అయితే ఇప్పుడు దుర్గ్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతున్నాం అనమాట. సో దుర్గ్ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయనగరం దిగి విజయనగరం నుంచి మళ్ళీ శ్రీకాకుళం బస్సు ఎక్కి పోస్పాట్ రేగా అనే ఒక విలేజ్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ కొవ్వాడ అనే విలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. సరే అయితే ఈరోజు లాగ్ అయితే చాలా బాగుంటుంది. పెళ్ళి కదా, పెళ్ళి అంటే మరి మామూలుగా ఉండదు. డీజే బిర్యానీ మూమెంట్ ఇంకా చాలా మంచి మస్తీగా ఉంటుంది. వీడియో అన్ని వరకు చూడండి. ఓకే, వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. అమ్మ అట్లకమ్మా, నువ్వు దిగిన దాకా ఆగదు అదే. స్వప్న బాగున్నావా? బాగున్నావా? వదినా బాగున్నావా? బాగున్నావా? హ్యాపీ న్యూ ఇయర్.
ఆనంద్ ఇద్దరు కలిపి ఇద్దరనే ఆనంద్ కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డీజే అయితే స్టార్ట్ అయింది అనమాట. సో మార్నింగ్ నుంచి పెళ్లి పనులు అవి అన్ని కొద్దిగా అటు ఇటు చూసుకొని ఇప్పుడైతే డీజే అయితే స్టార్ట్ అయిపోయింది. సో డీజే దగ్గరికి అయితే ఇవ్వండి. మా ఆనంద్ కూడా వచ్చాడు ఈరోజు. సో ఆనంద్ ఇంకా లోహిత్ అయితే వైజాగ్ నుంచి వచ్చారనమాట. సో ఇప్పుడు మేమైతే ప్రజెంట్ పోస్పేటరాగా కొవ్వాడ గ్రామంలో ఉన్నాము. సో ఇంకా మా వదిన వాళ్ళ అల్లుడు వాళ్ళ తమ్ముడి మ్యారేజ్కి అయితే వచ్చాం కదా. సో ఈ వీడియో మాత్రం అన్ని వరకు చూడండి. ఫుల్ ఫన్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో వెళ్ళిపోదాం డీజే దగ్గర మస్తీ ఫుల్ చూద్దాం. మీకైతే ప్రతి ఒక్క క్లిప్ చూపిస్తాను. ఈరోజు వీడియో అన్ని వరకు చూడండి, మామూలుగా ఉండదు. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడు కాళ్ళగోళ్ళు సంబరం చేస్తున్నారనమాట. చూసారు ఇంకోసారి. అమ్మా అమ్మా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? ముగ్గులే. ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు ముగ్గులే? అమ్మ ఏం చేస్తున్నారు? కాళ్ళగోలు సంబరం ఇదేనా? యూపీఎస్ స్టైల్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే కూర్చోబెడతారా? మండపం తయారు చేస్తున్నారు అయితే. వేసి ముగ్గేసి యాజ్ పర్ హిందూ రిచువల్స్ ట్రెడిషనల్ అంటే బ్యాక్టీరియా తినాలి ఇంటి ముందు తెల్లారి జల్లి పూర్వంలో ఎలా పాటిస్తారో అదనమాట. ఇందులో కూడా సైంటిఫిక్ ఉంటారు. సో అందుకే టర్మరిక్ కొంచెం యూజ్ చేస్తారు. కొంచెం
ఫ్రెండ్స్, ఇంకా కుర్రాళ్ళందరూ డీజే దగ్గర బుర్రపాటు డ్యాన్స్లు అయితే వేసారు. తెల్లారు లేచిన తర్వాత ఒక్కొక్కడికి ఒళ్ళు నొప్పులు వస్తాయి చూడండి దెబ్బకి. ఇంకా మేమైతే కుర్రాళ్ళందరం ఫ్రెష్ అప్ అయ్యి మండపం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మండపంలో స్టార్టింగ్ అయితే మంచి అట్రాక్షన్ పెట్టారు. ఆవు అయితే శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు చాలా బాగుందండి. ఇంకా మండపంలో డెకరేషన్ అయితే ఒక సినిమాటిక్ మంచి అంబియన్స్ తోటి అయితే ఒక సినిమాటిక్ రేంజ్లో అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత గుమ్మగుమ్మలు ఆడిపోతుందని చెప్పి బిర్యానీ దగ్గరికి వెళ్ళాము. బిర్యానీ, పలావ్ రైస్, ఇంకా పన్నీరు, గుత్తి వంకాయ ఫ్రై అయితే పెట్టారు. ఒక స్వీటు, అలాగే అట్టుపండు పెట్టారు. బుర్రపాడు ఫుడ్. ఇంకా చూసుకున్నట్టయితే మండపం మీదకి రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ క్యూలో లైన్ కట్టారు ఫోటోలు తీసుకోవడానికి. మేము కూడా ఫోటోలు తీసుకొని ఇంకా భోంచేసి ఇంకా బోర్ కొడుతుందని కానీ కూర్చుంటే రేలారే ప్రోగ్రామ్ పెట్టారు. బుర్రపాడు అండి. ఇప్పుడు అసలైన వీడియో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు చూడండి.
ఫ్రెండ్స్ ట్రైన్కి ఇంకా అరగంట టైం ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి బస్సు పట్టుకొని వేగ వెళ్తే ట్రైన్ లక్కీగా దొరికిందనమాట. సో ఓకేనండి, ఈరోజు వ్లాగ్ ఇంతటితో ఖతం. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.